వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందని మాజీ మంత్రి అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని 21వ డివిజన్లో 6వ రోజు ఇంటింటికి వైసీపీ కార్యక్రమం కొనసాగింది. అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణతో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే అనంతకు అపూర్వ స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఎమ్మెల్యే అనంత పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ కోరారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ ఏ ఇంట వెళ్లినా అపూర్వ స్పందన లభిస్తుందని, సాధారణంగా తమను సీఎం జగన్ ప్రతినిధులుగా ఆహ్వానిస్తున్నారన్నారు. జనం స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి కూడా భారీ మెజార్టీతో అనంతపురం అర్బన్ స్థానంలో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని శంకర్ నారాయణ అన్నారు. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, మరి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్స్ అందరి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఏ గడపకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మరి వారి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం 56 మాసాలుగా అందించినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానివ్వండి, మరి ముఖ్యంగా అనంతపురం నగరంలో వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నెమరేసుకుంటూ మాతో పంచుకుంటూ తప్పకోకుండా మరొక్కసారి జగన్ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా జగన్ గారి తరఫున పనిచేస్తాం, జగన్ గారికి ఓట్లేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామని తెలియజేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి తీరుతుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా, సస్యశ్యామలంగా ఉండాలంటే అది జగన్ గారి వల్లే సాధ్యమవుతుందని, ఏ గడపకి వెళ్ళినా కూడా, ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళందరూ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ కుటుంబ సభ్యులుగా చూసుకుంటుంటూ మమ్మల్ని జగనన్న ప్రతినిధులుగా ఆహ్వానిస్తూ మరి జగనన్న ప్రభుత్వం వారికి చేసినటువంటి ఏదైతే సహాయం ఉందో, ఏదైతే సహకారం అందించిందో వాటన్నింటి కూడా మాతో పంచుకుంటూ మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తారు.